ఆన్లైన్లో చేసిన అప్పులు ప్రాణాలు తీస్తున్నాయి. అవసరం కోసం చేసిన రుణం కన్నవారిని కట్టుకున్న వారిని దూరం చేస్తున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులు మరో యువకుడిని బలి తీసుకున్నాయి. నెల రోజుల కిందటే వివాహం చేసుకున్న యువకుడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. విశాఖపట్నంలో తన ఇంట్లో ఉరివేసుకుని నరేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నరేంద్ర లోన్ యాప్లో 2,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న లోన్ తిరిగి రిఫండ్ చేసినప్పటికీ కూడా మృతుడి మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డారని, ఫోటోలను బంధువులకు పంపి వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెందాడు. దీంతో నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నారని అంటున్న మృతుడి తల్లితో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. లోన్ యాప్లు తీసుకుంటూ ఇప్పటికే ఈ లోన్ యాప్ ద్వారా కూడా అనేక వేధింపులకు గురవుతూ ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఘటనలు అయితే మనం చూడడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు విశాఖకు సంబంధించినటువంటి మరొక ఆన్లైన్ యాప్లో వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మన వెనకాతల కనిపిస్తున్నటువంటి ఫ్రేమ్లో కనిపిస్తున్నటువంటి యువకుడు రీసెంట్గా 45 రోజుల క్రితం పెళ్ళై మంచి ఫ్యామిలీతో గడపలసినటువంటి నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులతో ఉనండి లేదా మ్యారేజ్ అయినటువంటి భార్యతో గడపలసినటువంటి సమయంలో లోన్ యాప్ తీసుకొని లోన్ యాప్ ఎవరైతే లోన్ యాప్ ఇచ్చినటువంటి ఏవైతే సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆన్లైన్ యాప్ కేటుగాళ్ళు కొన్ని వేధింపులు గురి చేయడంతో రీసెంట్గా 7వ తారీఖున ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో నిలిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, లోన్ యాప్ తీసుకోవడం వల్ల ఎందుకు తన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన మనోవేదనకు గురై పెళ్ళైన 47 రోజులకే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైనటువంటి ఘటనలో ప్రస్తుతం ఉన్నామో, ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు తను చనిపోవాల్సిన అవసరం వచ్చిందమ్మా? పెళ్ళై సుమారుగా కొద్ది రోజులు అయింది అంటున్నారు, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందమ్మా? 40 రోజులు అయింది బాబుకు పెళ్ళయి. ల్యాప్లో 2,000 అప్పు తీసుకున్నాడంట. అది నాకు తెలియదమ్మా, మాకు కూడా చెప్పలేదు, వాళ్ళ ఆవిడకి కూడా చెప్పలేదు. తర్వాత ఏయో మిషన్ కాళ్ళు వస్తున్నాయంట, మెసేజ్లు పెడుతుండంట, హిందీలో మాట్లాడుతున్నాడంట. అదేంటినరి ఇలాగా నా నెంబరు ఆడికెలా తెలుసు, ఆడేదో బూతులాడుతున్నాడు, బూత్ బొమ్మలు పంపిస్తున్నాడు, అందరికీ సేవ్ చేస్తానన్నాడు, నీ రేటు 2,000 అని అంతండు. నా నెంబర్ నువ్వెందుకు నరే చేసావు, ఏడు చేసావు 2,000 రూపాయలు, దేనికి తీసుకున్నావు నువ్వు, దేనికి తీసుకున్నావు నువ్వు 2,000 రూపాయలు, ఎవరికి చెప్పావు, ఎవరికి ఇచ్చావు నువ్వు అని అన్నాను. అంతే అమ్మ అత్త నువ్వు అడుగు వస్తాడు డ్యూటీ నుంచి అని అన్నది. డ్యూటీకి వెళ్ళి వచ్చాడు 6:30కి. ఏమిరా కొడుక 2,000 రూపాయలు నువ్వు ఎందుకు తీసుకున్నావు, నీకు ఏం అవసరం, నేను అడిగితే నేను ఇద్దును కదా, ఆ అమ్మాయికి ఏ మెసేజ్లు వస్తున్నాయి, బూత్ తిట్లు తిడుతుందంట, నాకు ఏడ్చుకొని చెప్తుంది, ఏమిరా కొడుకు ఇలాగ చేసావని. అంతే అఖిలు తీసుకున్నాను 2,000, యాప్లో 2,000 తీసుకున్నాను అని అన్నాడు. కానీ ఇలాగ నాకు ఆడు ఈ బొమ్మలు పంపించాడు, బట్టలు లేకుండా ఏ బూత్ తిట్లు తిడుతున్నాడు, ఉన్నోళ్ళకి వాట్సాప్లో నెంబర్ పంపించేస్తాను, ఫోటోలు పంపించేస్తాను అని అన్నట్టు అన్నీ చేసినట్టు ఉంది. అయితే అలా మనిపేతానికి మందునేనట్టు అయిపోయాడు. ఎప్పుడు అనుకున్నావు, లక్ష్మీవారం నుంచే లక్ష్మీవారం అయితే 3 రోజులు, లక్ష్మీవారం శుక్రవారం శనివారంతో అయిపోయింది. ఎవరైతే మృతుడు తల్లి కూడా చాలా ప్రధానంగా కూరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ వీడియో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లోన్ యాప్స్ ఎవరు కూడా దయచేసి తీసుకోవద్దని కూడా వీళ్ళంతా ముక్తకంఠంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ తీసుకున్నటువంటి పరిస్థితి వస్తే కనుక లోకల్గా ఉన్నటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో వాటిని సంప్రదించి చేయాలి తప్పితే ఇలా బ్లాక్మెయిలింగ్ చేసి వేదనకు గురి చేసే విధంగా కనుక చేసే వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ క్రాంతితో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. హైదరాబాద్ MCHRDలో